రాజకీయాల్లో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ లేకుండా ఇవాళ రాజకీయాల్లో నెగ్గుకు రాగలగడం చాలా కష్టం అండి. రేవంత్ రెడ్డి ఆ విషయంలో అందరికంటే ముందున్నాడు ఇవాళ. అందువల్లనే అతను తెలంగాణకి ముఖ్యమంత్రి కాగలిగాడు. మీరు కేసీఆర్ని చూడండి, బీఆర్ఎస్ నాయకులను చూడండి, ఇతర నాయకులు కేటీ రామారావు గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళు కమ్యూనికేషన్లో ఘనులు. అందువల్లే తెలంగాణ ఉద్యమంలో చాలా అన్రీజనబుల్ థింగ్స్ను కూడా వాళ్ళు చాలా చక్కగా ప్యాకేజ్ చేసి కమ్యూనికేట్ చేయగలిగేవాళ్ళు. జనాన్ని రెచ్చగొట్టగలిగారు ఆ రోజుల్లో. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక అంశాల్లో ప్రతిపక్షాలు కానివ్వండి, లేక ఇతర క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నోరు చాలా సులభంగా మూయించగలిగారు. వాళ్ళని ఎదుర్కొని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిలబడలేకపోయినాయి. వాళ్ళకి ధీటైనటువంటి మరి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపటికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట. మనం ఈ క్లిప్లో దాన్ని చూసాం. ఒక చిన్న క్లిప్లోనే అతను ఎంత కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఎంత ధాటిగా చేయగలడో మనకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ చాలా విషయాలు డిఫెన్సివ్గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ వీక్ కమ్యూనికేషన్ స్కిల్స్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వాళ్ళు కూడా ధీటుగా దేనికి సమాధానం చెప్పలేకపోయారు. దానిని ఆసరాగా చేసుకుని కేసీఆర్ గారు సక్సెస్ఫుల్గా ఉద్యమాన్ని నిర్మించి ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా రాగలిగారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తనదే పై చేయి అని చెప్పి చేయగలిగారు. అయితే వాళ్ళకి మరి సరైనటువంటి ప్రత్యర్థి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనండి రేవంత్ రెడ్డిని మించినటువంటి కమ్యూనికేటర్ మరొకరు లేరు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా వైసీపీ కూడా సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చింది త్రూ గుడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ ఇందులో. అయితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కంటే ఆయన వాక్చాతుర్యం కంటే యాజ్ ఎ పార్టీ వాళ్ళు చేయగలిగారండి. అంటే ఐపాక్ వాళ్ళ సహాయంతో వాళ్ళ మెసేజ్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అందువల్లనే 2019లో పెద్ద ప్రభుత్వంలోకి రాగలిగారు. కానీ వ్యక్తులుగా చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తానొక్కడే కాంగ్రెస్ని మళ్ళీ రివైవ్ చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. ఎలా తీసుకురాగలిగాడంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా కష్టపడి ఉంటాడు, మిగతా చాలా ఫ్యాక్టర్స్ కూడా పనిచేసి ఉంటాయండి. చాలా కీలకమైనటువంటి అంశం మాత్రం ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ, కాంపిటెన్స్. అది ఒక చిన్న బిట్లోనే మనకు అర్థమైందండి. కృష్ణా జిల్లాలను ఉపయోగించుకొని ఏదో విధంగా బురద చల్లుదాం, కాంగ్రెస్గా వీకెన్ చేద్దాం రేవంత్ రెడ్డిని అనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ది. పొలిటికల్గా తప్పులేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ దాన్ని ధీటుగా చూడండి ఎట్లా మళ్ళీ ఎదురు మాట్లాడకుండా చేయగలిగాడు. ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ స్ట్రాటజీలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఆ రకమైన రిసోర్స్ఫుల్నెస్ అంటారు, అప్పటికప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకొని వాటిని ఎఫెక్టివ్గా బయటికి ఆర్టికులేట్ చేయటం, వ్యక్తీకరించటం, అది ఉంటేనే ఇవాళ రాజకీయాల్లో ప్రజల్ని ఆకట్టుకోగలుగుతున్నారు, ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు. సో ఆ విషయంలో మిగతా వాళ్ళందరూ కూడా వెనకబడ్డారండి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఏవి కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ కాదు. అందుచేతనే వాళ్ళ షర్మిల గారు కూడా ఆ మాత్రం ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది. అంటే ఆవిడ మిగతా వాళ్ళకంటే కూడా ఇంకొంచెం బెటర్గా ఆవిడ తాను చెప్తున్నది చాలా నేరుగా టార్గెటెడ్గా మాట్లాడుతుంది కాబట్టి కొంత ఉన్నది. కానీ రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరెవరూ కూడా ఆ స్థాయిలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళని ఇంప్రెస్ చేయలేరు, వాళ్ళని కన్విన్స్ చేయలేరు. అది గమనించాలి.